నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి వోల్క్స్‌వ్యాగన్ వెంటో హైలాండ్ డీజిల్ ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. మాన్యువల్ గేర్ అండి. ఇది వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్. ప్రజెంట్ లొకేషన్ కూడా తెలంగాణలో అయితే ఉందండి. తెలంగాణలో మీకు హైదరాబాద్ దగ్గర వనపర్తి అనేది ఐడియా ఉంది కదా, అంతే కదన్నా? వనపర్తి ఏరియా ఇది. సో ఇంచుమించుగా హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర నుండి మనకి కిలోమీటర్లు వచ్చేసి 130 కిలోమీటర్స్ అయితే వస్తుంది. నేను ఖమ్మం నుండి ఇక్కడికి వచ్చి వీడియో చేస్తున్నా. దాదాపుగా 300 కిలోమీటర్ల పైన వచ్చినాం, అంతే కదా? 300 కిలోమీటర్ల పైన నేను వచ్చి అయితే వీడియో అయితే చేస్తున్నా. 2016 ఒకటో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది బండి. వోల్క్స్‌వ్యాగన్ వెంటో హైలాండ్ టాప్ ఎండ్ అండి, ఓకేనా? అలానే 16 మూడో నెల రిజిస్ట్రేషన్ అయితే అయింది. 16 మూడో నెలలో రిజిస్ట్రేషన్ అయితే అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫైనాన్స్ అయితే ఉంది, క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ ఈఎంఐ అయితే. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మార్చుకోవాలి, రీప్లేస్ అయితే చేసుకోవాలి. బట్ ఇది కంపెనీ నుండి వచ్చినటువంటి ఒరిజినల్ గ్లాస్, ఓకేనా? ఇప్పటి వరకు చేంజ్ అయితే అవ్వలేదు. టైర్లు చూసుకున్నట్లయితే దాదాపుగా 4 టైర్లు కూడా 80% వరకు, 75 నుండి 80% వరకు అయితే ఉన్నాయి. నాన్ యాక్సిడెంటల్. ప్రతి డోరు ప్రతి గ్లాసులు కూడా అన్నీ ఒరిజినల్ అండి. తెలంగాణ రిజిస్ట్రేషన్ TS08. మీకు నెంబర్ లాస్ట్లో చూపిస్తాను. సో నెంబర్ కూడా మంచి ఫ్యాన్సీ నెంబరు 5388 అండి, ఓకేనా? సో మనకి దీంట్లో సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంది. అదేవిధంగా బ్రదర్ టచ్ స్క్రీన్ వేయించారు ఆఫ్టర్ మార్కెట్. కంపెనీది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కదన్న, కంపెనీది మ్యూజిక్ సిస్టమ్ ఉంది అన్న దగ్గర. ఇది దాని ఫ్రేమ్ ఉంటుందిగా, ఆ ఫ్రేమ్ కూడా ఇచ్చేస్తాడు. అదేవిధంగా టచ్ స్క్రీన్ కూడా ఇచ్చేస్తాడు, ఓకే కదా? టచ్ స్క్రీన్ కూడా అన్నీ ఇచ్చేస్తాడు. ఇక బండి కిలోమీటర్లు చూసుకున్నట్లయితే 1,09,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ అయితే చేయొచ్చు. దీని ధర 5,35,000గా అడుగుతున్నారు. ఆన్ టేబుల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు, మంచి డిస్కౌంట్ కూడా ఉంటుంది. అన్న ఇన్సూరెన్స్ అయిపోయింది. సో రేట్ మాట్లాడుకోండి, అది ఇన్సూరెన్స్ కూడా అన్న కట్టించి ఇస్తాడా, మరి మీరు మాట్లాడుకుంటారా అనేది చెప్తాం. మనది ఢిల్లీ అయితే ఢిల్లీ లొకేషన్లో ఉన్నటువంటి వెహికల్స్కి ఏదున్నా కూడా మనమే పే చేసుకొని తీసుకొస్తూ ఉంటాం. సో ఇక్కడ అన్న చేస్తాడా మనం చేస్తాడా అనేది మనం చేసుకుంటాం అనేది మాట్లాడదాం. ఎందుకంటే ప్రైస్ చూసుకున్నట్లయితే 5,35,000 ఫిక్స్డ్ కాదు, బార్గెనింగ్ ఉంటుంది, డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తా, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. సో ఎలైవిల్స్ కూడా 4 ఎలైవిల్స్ ఉన్నాయి. ఇంకోటి స్టెప్నీ టైర్ వచ్చేసి అన్నకి ఇప్పటి వరకు ఓపెన్ చేయడం కూడా తెలియదు. స్టెప్నీ టైర్ ఓపెన్ చేయలేదు. అదే జాక్ పానాలు రాడ్లు అన్నీ కూడా ఏది కూడా ముట్టుకోలేదన్న, డిక్కీలో ఉంది. ఓవరాల్గా చూపిస్తాను. సో లొకేషన్ కూడా మన తెలంగాణ రిజిస్ట్రేషన్ అండి, తెలంగాణలో ఉంది. ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. సో ఇకపోతే దీని బయట ఎక్స్టీరియర్ లుక్, అదేవిధంగా ఇంటీరియర్ లుక్ అనేది కంప్లీట్గా నేనైతే చూపిస్తాను మీకు. సో మీరు ఇక్కడ చూడొచ్చండి ఫ్రంట్ లుక్ బండి. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ బంపర్ కాడ నుండి అంతా క్లియర్. బోటమ్ అన్నది ఇంటి దగ్గర స్లాబ్ వేశారు కింద, మన సిమెంట్ది రన్వే. సో అక్కడ ఏమవుతుందంటే ముందున్న బంపర్ చూశారు కదా కింద, ఇక్కడే కదన్న, ఈ కింద బంపర్ దగ్గర గీరుకుంది. సో ఈ బంపర్ అనేది మనం టచ్అప్ వేసుకోవాలి మొత్తం కూడా, ఓకేనా? మొత్తం అంటే కొంచెం వేస్తే బాగోదు. సో మొత్తం అనేది టచ్అప్, పెరల్ వైట్ కలర్ కదా, మొత్తం వేసుకుంటే సెట్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు పోర్షన్ లెఫ్ట్ సైడ్ కూడా మీకు అంతా క్లియర్గా ఉంది. డోర్స్ దగ్గర కానీ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ, ఓకేనా? తమ్ముడు ఇక యూఎస్ నుండి కాల్ వస్తుంది, ఇది మాట్లాడు. షూట్లో ఉన్నాను, లైన్లో ఉండమని, కట్ చేయకు. అదేవిధంగా మనకి బ్యాక్ లుక్ చూసుకోవచ్చు. ఇక్కడ టెయిల్ లైట్స్కి చిన్న చిన్న రాయి తగిలితే హోల్ ఎలా పడిద్దో అలా ఉన్నాయి. మీకు అక్కడ అది అర్థం కాదు, నేను చూపిస్తా దగ్గరలో. ఇదిగోండి, ఓకేనా? సో వెహికల్ కండిషన్ చాలా జబర్దస్త్ ఉంది. 2 గ్లాసులు కూడా, వెనకున్న 2 టెయిల్ లైట్లు కూడా మీరు మార్చుకుంటే మార్చుకోవచ్చు. బట్ ఇది పర్ఫెక్ట్గా ఉంది. అది కొంచెం టచ్అప్ ఎక్కువైంది, దానికి ప్లాస్టర్ వేసి ఉంది. వెనక బంపర్కి ఈ లోకల్లో గీతలు అనేవి కామన్, ఒరిజినల్ పీసు. అన్న బండికి పెయింట్ పడితే వాల్యూ పడుతుంది అని ఇప్పటివరకు పెయింట్ కూడా ఎటువంటిది వేయించలేదు. బై ద వే ఈ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ అన్న. ఫస్ట్ ఓనర్ వచ్చేసి యూఎస్ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఫ్రెండే, వాళ్ళ కొలీగ్ యూఎస్ వెళ్ళిపోయేటప్పుడు తీసుకున్నాడు. అందుకనే వెహికల్ హిస్టరీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో మీరు ఇక్కడ రైట్ సైడ్ కూడా చూడొచ్చు. ఇంజిన్ ఓపెన్, బ్యానెట్ ఓపెన్ చేశారు. నెంబర్ చూసారు కదా, 5888 ఫ్యాన్సీ నెంబరు. సో
సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇదంతా కూడా ఒరిజినలే. దీన్ని వాష్ చేస్తే పోతుంది, ఓకేనా. ఇదంతా మరకలు, నీట్గా గడిగితే అసలు మంచి నీట్గా జబర్దస్త్ అవుతుంది. మనం చూపిస్తాం కదా సేమ్ అట్లనే. సో ఇంజన్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, కంప్లీట్ సీల్డ్ ఇంజను. ఇప్పటివరకు ఎటువంటి ఇంజన్ కూడా ఓపెన్ చేయలేదు. పూర్తిగా సర్వీస్ రికార్డ్ అయితే షోరూమ్ నుండే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫెండర్లు కానీ యాప్రాన్లు కానీ అంతా కూడా జెన్యూన్. కంపెనీ పేస్టింగ్ పంచెస్తో ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు యాప్రాన్ సైడ్. సో ఇదంతా కూడా పంచింగ్తో ఉంది, ఓకేనా. సో డీటెయిల్ అయితే ఇదండి. సో చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇకపోతే మీకు ఇంటీరియర్ లుక్ అనేది చూపిస్తాను. దీని యొక్క తాళం ఇది చూసారు కదా, లాక్, బూట్, అన్లాక్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పవర్ విండోస్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనం డిక్కీ ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక బటన్ నొక్కితే డిక్కీ ఓపెన్ అయిపోతుంది. అన్లాక్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకునే సైడ్ ఫోల్డ్ మిర్రర్స్ ఉన్నాయి, ఓకేనా. ఇది సెన్సార్ అండి, డోర్ సెన్సార్. ఇక ఇంటీరియర్ చూడొచ్చు, చాలా మంచి కండిషన్లో అయితే ఉంది మీకు ఇంటీరియర్. సీట్ కవర్లు చూడొచ్చు మీరు, ఇది షోరూమ్ నుండి వచ్చినటువంటి సీట్ కవర్లు, ఓకేనా. 70% అయితే ఉన్నాయి మీకు బీచ్ కలర్లో. స్టీరింగ్ చూడొచ్చండి, స్టీరింగ్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇకపోతే కిలోమీటర్స్ మీకు చూపిస్తా. ఇంజన్ ఆన్ చేసి కూడా చూపిస్తా, చాలా ఆన్ చేసిన. సో బండి కూడా సెల్ఫ్ చాలా చక్కగా అయితే అవుతుంది. సో మీకు డోర్ క్లోజ్ చేయాలి. ఇక్కడ మనకి స్పీడ్ చూపిస్తుంది మీటర్లో. అక్కడ చూశారు కదా, 1,09,146 కిలోమీటర్లు అయితే మనకి రీడింగ్లో చూపిస్తుంది. సో 180 కిలోమీటర్స్ డిస్టెన్స్ టు ఎంటీ. సో 17.9 యావరేజ్ వస్తుంది. ఇందాక 18 ఇచ్చింది, నేను టెస్ట్ డ్రైవ్ చేసిన కదా, కొంచెం గట్టిగా ఒక తగ్గిందనమాట. సో ఈ విధంగా చూశారు కదా, రేడియేటర్కి సంబంధించిన టెంపరేచర్ కూడా ఎంత ఉందనేది చూపిస్తుంది, బయట టెంపరేచర్ ఇవన్నీ కూడా. సో మీకు స్టీరింగ్ అండి, ఎయిర్ బ్యాగ్స్ చూశారు కదా, డ్రైవర్కి, కో డ్రైవర్కి. అదేవిధంగా ఏసీ కూడా చాలా చక్కగా వస్తుంది. ఇదిగోండి, ఏసీ కూడా చాలా చక్కగా వస్తుంది. హారన్ కూడా మన పోలో, వోల్క్స్వాగన్ పోలోకి, వెంటోకి ఏ విధంగా వస్తుంది హారన్, అదే గవ హారన్ అయితే వచ్చింది. ఇకపోతే ఇక్కడ నార్మల్గా అన్నకి సంబంధించిన సామాన్లు ఉన్నాయి. సో అవి ఇక మొత్తం చాలా పెద్దగా పెట్టాడు అన్న, చూపిద్దాం అనుకుంటే స్టాంప్లు అన్న ఆఫీస్కి సంబంధించినవి. సో అంతా కూడా ఇంటీరియర్ వైజ్ చూసుకుంటే అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అన్నకు సంబంధించిన వేరే యొక్క బండి నెంబర్, బండి ఇవన్నీ మనయేనా అన్న బండ్లు? ఇవి నీవేనా? ఓకే ఓకే. సో స్టీరింగ్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, టెలిస్కోపిక్ అనమాట. తోస్తున్నా, లాగుతున్నా, ఓకేనా. కిందకంటున్నా, పైకంటున్నా, టెలిస్కోపిక్. పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు, అదేవిధంగా హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. హైట్ బాగా ఉన్న వాళ్ళకి కూడా ఏ ఇబ్బంది ఉండదు వోల్క్స్వాగన్లో. బ్లోయర్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకి ప్లెజెంట్ సౌండ్తో, గాలితో అయితే వస్తుంది. చాలా చక్కగా వస్తుంది, ఒక కూలర్ లాంటి స్పీడ్తో. బాగుంది ఇంజన్ కండిషన్. సో చూసారు కదా ఫ్రంట్ లుక్ అయితే. సో అదేవిధంగా మీకు బ్యాక్ సిట్టింగ్కి వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చండి, బ్యాక్ లుక్. నేను ఇందాక చెప్పినట్టుగా ముందు ఎలాంటి కండిషన్లో అయితే ఉందో సీట్ కవర్లు, బ్యాక్ కూడా అదే కండిషన్లో ఉంది. మీకు రేర్ ఏసీ విండ్స్ ప్రొవైడ్ చేస్తాడు మధ్యలో వెంటలో, ఓకేనా. సో క్లోజ్ చేయండి. సో మనం బూట్ అయితే ఓపెన్ అయిపోయింది, జస్ట్ మనం బటన్ నొక్కితే సరిపోయింది. సో ఇక్కడ మీకు
డిక్కీ మీద చూసుకుంటే మైనర్ గీతలు ఇవే, మైనర్ చిన్న చిన్న గీతలు ఇవి పట్టించుకోకండి. కామన్ సిటీలో, పైగా హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి బండి. సో అన్నని ఇదేంటి అన్నా అని అడిగాను. సో ఇది ఎయిర్ ఫిల్టర్. మనకేంటంటే సర్వీస్ చేసేటప్పుడు ఒరిజినల్ తెప్పించాడు. దీంట్లో వచ్చేసి నార్మల్ సెకండ్ క్వాలిటీది ఉంది. ఇది నాకు వద్దు, నాకు షోరూమ్ది కావాలని చెప్పి, అంతే కదన్న, షోరూమ్ది కావాలని చెప్పి షోరూమ్ది అయితే వేయించడం జరిగింది. పర్లేదు, సెకండ్ క్వాలిటీ అయినా కంపెనీ వేరైనా వాడచ్చు, పర్లేదు. సో ఇది కూడా ఇచ్చేస్తారు కదా మాకు. సో అదనమాట. ఇక స్టెప్నీ విషయానికి చూపిస్తా. స్టెప్నీ చూడొచ్చు మీరు, ఇంకోండి పట్టుకో రైట్. అపోలో టైర్ స్టెప్నీ మీకు సీల్డ్, ఓకేనా, సీల్డ్. స్టెప్నీ అయితే ఎక్కువ వాడే, ఆ డస్ట్ అనేది మా అయితే ఒకసారి వాడి ఉంటారు అన్న, ఒక్కసారి ఏమన్నా, మీరైతే వాడలేదు. బట్ ఇక్కడ డస్ట్ కొంచెం కొంచెం ఉంది. అన్యూజ్డా మార్కింగ్ ఇవంతా కనపడుతున్నాయి, అన్యూజ్డే. మేబీ డస్ట్ ఇక్కడ కూడా ఉంది కదా డస్ట్. సో ఆ విధంగా అనమాట. సో వెనక సంబంధించిన చూడొచ్చు, క్వార్టర్ ప్యానల్కి సంబంధించిన ఫినిషింగ్ కూడా కనపడుతుంది, మీకు కనపడుతుంది వీడియోలో కూడా. అంతా చాలా ఒరిజినల్గా ఉందన్న, ఓకేనా. సో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ ఇస్తా, ఎండ్ వరకు చూడండి. TS08 ES5388 నెంబర్ కూడా చాలా బాగుంది. సో టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే మీకు ఇందాక వీడియోలో చెప్పినట్టుగా 75 నుండి 85 వరకు మనకి టైర్ల కండిషన్ అయితే ఉంది. మనకి వెనక వచ్చేసి బ్రిడ్జ్ స్టోన్ అండి. ముందు ఎంఆర్ఎఫ్ వచ్చేసి ఈ టైర్లు మనకి కొంచెం నార్మల్గా ఉన్నాయండి. దాదాపుగా ఒక 45% 50% అలా ఉంటాయి, ఓకేనా. బటన్ ఒకటే మనకి అంతే అండి, 40 to 50% ఉన్నాయి. సో ఫ్రంట్ బంపర్కి వచ్చేసి మీకు ఇందాక వీడియోలో చెప్పాను స్టార్టింగ్లో, దీనికి మనకి మక్కు పెట్టి ఫినిషింగ్ అయితే ఇస్తాడు. సో బంద్ చేయి ఫోన్ బంద్ చేయి, ఇలాగే. సో మీకు దీని యొక్క బ్యానెట్ ఓపెన్ చేసి ఇగో స్టార్ట్ చేయొచ్చు అన్న, స్టార్ట్ చేయండి. ఫ్రంట్ గ్లాస్ మార్చుకోవాలని చెప్పాను, క్రాక్ ఉంది. దీనికి ఏంటంటే బండికి అన్ని గ్లాసులకు కూడా ఇవ్వండి, ఇక్కడ 15 ఉంది కదా, ఇక్కడ 15 ఉంది కదా, సేమ్ అన్నిటికీ 15. సో ఏంటంటే అవి కొన్నిసార్లు కంపెనీ నుండి అలానే వస్తుంది, ఎందుకంటే 16వ సంవత్సరం 1వ నెలలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ పడింది. అంటే కంప్లీట్గా బండి అంతా తయారు అయ్యేటల్లకి మనకి 16 1వ నెల అయింది. సో 15 గ్లాసులు రావడం కామన్. సెట్ చేయండి. సో ఇది ఇంజన్ సౌండ్ కూడా నార్మల్గా వస్తుంది. సో మీకు ఇక్కడ వోల్క్స్ వ్యాగన్ వెంటోకి కానీ పోలోకి కానీ మీకు నార్మల్గా, సో ఈ ఆవిరి కంప్రెషన్ చూసారు కదా, సో ఈ ఆవిరి కంప్రెషన్ అనేది నార్మల్గా వస్తూ ఉంటుంది సహజంగా, దానివల్ల పెద్ద ఇష్యూ ఏముండదు, మీరు జనరల్ సర్వీసింగ్ చేయించుకోండి. సో ఇది మెయిన్ ఏంటంటే ఎక్సిలరేటర్ టర్బో ఇంజన్స్కి ఇలానే ఉంటుంది అనమాట. స్కోడా కానీ ఆల్సో ఇన్వెంటో కానీ చూసారు కదా, ఎక్సిలరేటర్ ఇస్తుంటే మాయమవుతుంది. సో మనం బ్యాక్ టు ఐడియల్ పొజిషన్కి వచ్చినప్పుడు, వదిలేసే ఎక్సిలరేటర్ ఐడియల్ పొజిషన్కి వచ్చినప్పుడు మనకి నార్మల్గా చూసారు కదా, నార్మల్ మళ్ళీ తంతుంది. మనకి ఏంటంటే ఈ పర్టికులర్ వేరియంట్స్కి, అంటే ఈ వోల్క్స్ వ్యాగన్ కానీ స్కోడా కానీ వీటికి కానీ ఆయిల్ దన్నకూడదు బయటికి, ఓకేనా. ఆయిల్ అంటే అప్పుడు మనకి ఇంజన్కి వాంటింగ్ ఉన్నట్టు. మీరు ఇక్కడ షోరూంలో చెక్ చేసుకోవచ్చు, మెకానిక్స్ లోకల్లో మీరు మెకానిక్స్ని కూడా తీసుకొచ్చి అయితే చెక్ చేసుకోవచ్చు. మీకోసం రన్నింగ్ వీడియో అయితే ఒకసారి చూపిస్తా, పట్టుకో రైట్. బంద్ చేయకు, నేను వచ్చేంత వరకు హారం కొట్టాక బంద్ చేయి, ఓకేనా. అక్కడ నుండి వచ్చాక లాస్ట్లో కొడతా హారం.
పికప్ కూడా బాగుంది, పవర్ లాగ్ ఏం లేదు. సో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్లకి కాల్ చేయండి. 7032495428 ఇది నా నెంబరు. నా పేరు రోహిత్ అండి. నేను ఉండే లొకేషన్ ఖమ్మం. ప్రజెంట్ ఢిల్లీలో ఉంటున్నాను. సో సెలవులకైతే నేను మన హైదరాబాద్ అయితే రావడం జరిగింది. మళ్ళీ వెళ్తాము 3 రోజుల్లో. అదేవిధంగా 9398906056 తమ్ముడు ప్రేమ్ నెంబరు. అదేవిధంగా 8074478944 అన్న దేవరాజ్ నెంబరు. సో నిన్నటి వరకు కూడా కంప్లీట్గా బిజీ షెడ్యూలు. అదేవిధంగా నేను అయితే మాత్రం మరో 4 రోజుల వరకు కూడా బిజీలోనే ఉంటాను. సో మ్యాక్సిమం మిగిలిన 2 నెంబర్లకి అయితే కాల్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అన్న మన ఛానల్ తరపు నుండి రండి, పర్లేదు, 5,35,000 అడిగినాం. మన ఛానల్ నుండి డిస్కౌంట్ అయితే వస్తుంది కదా. జెన్యూన్ కస్టమర్ ఎవరైనా ఉంటే పవర్ ల్యాగ్ అంటే ల్యాగ్ లేకుండా మనం ఇచ్చేద్దాం మంచి రేటుకి. మీరు ఎలాగో కొత్త వెహికల్ తీసుకుంటా అంటున్నారు, కండిషన్ బాగుంది కాబట్టి వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మన వీడియోస్ చూస్తూ ఉంటారా? చూస్తుంటాను. మీకోసం నేను ఎంత దూరం నుండి వచ్చాను? ఒక 250 కిలోమీటర్స్ నుంచి వచ్చాను. ఇక్కడికి 230, అక్కడ నుండి 350 దాకా వస్తుంది. 350 దాకా వస్తుందా? చెప్పిన టైంకి వచ్చాను. చెప్పిన టైంకి వచ్చాను అన్న. చెప్పిన టైంకి వచ్చాను. నేనైతే చెప్పిన టైంకి వచ్చేసిన అన్న దగ్గరికి. సో మాకు అలవాటు అయిపోయింది, వేల కిలోమీటర్లు తిరుగుతూ ఉంటాం కదా. వాడికి ఆకలి అవుతుంది, ఇందాక రాగానే ఆకలి అవుతుంది అన్నాడు. సో నాకు అది అలవాటు అయిపోయింది అనమాట. సో ఇలా ఉంటుంది ఫీల్డ్ వర్క్. సో నాకు కొంచెం స్కిప్ కొట్టండి ఫోన్లో, ఏదన్నా ఇంపార్టెంట్ అయితే నాకు చేయండి, ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ.